అనగనగా చెన్నై నగరంలో ఒక చిన్న అబ్బాయి ఉండేవాడు. బయట ప్రపంచం ఎంత శబ్దం చేస్తూ ఉన్నా ఆ చిన్న అబ్బాయి మాత్రం చాలా నిశ్శబ్దంగా ఉండేవాడు. స్కూల్కి వెళ్ళి వచ్చాక ఇంట్లో ఒంటరిగా కూర్చొని ఆలోచించేవాడు. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేవాడే కాదు. ఆ చిన్న అబ్బాయి పేరే విజయ్. అతని తండ్రి చంద్రశేఖర్, అతను సినిమా దర్శకుడు. అమ్మ శోభా చంద్రశేఖర్, ఆవిడ మంచి గాయని. సినిమా కుటుంబంలో పుట్టిన విజయ్ చిన్నప్పటి జీవితం అంత రంగులమయమేమీ కాదు. ఎందుకంటే తనకెంతో ఇష్టమైన చిన్న చెల్లెలు విద్య అతనికి దూరం అయిపోయింది. ఆ పాప చనిపోయింది. ఆ ఇంట్లోని ఆనందం ఒక్కసారికి మాయమైపోయింది. విజయ్ చిన్నప్పుడు మనసులో పెద్ద ఖాళీ ఏర్పడింది. ఆ రోజు నుంచి అతను ఇంకా మౌనంగా మారిపోయాడు. బాధను బయట పెట్టకుండా లోపలే దాచుకోవడం నేర్చుకున్నాడు. కాలం గడిచింది. తన తండ్రి సినిమాలో చిన్న చిన్న పాత్రలు వేయటం మొదలుపెట్టాడు విజయ్. కానీ అప్పట్లో అతన్ని చూసి చాలామంది నవ్వేవారు. ఇతను హీరోలాగా లేడు, డాన్స్ బాగోలేదు, వాయిస్ చాలా వీక్గా ఉందబ్బా, ఇతను ఎలా స్టార్ అవుతాడు అనుకుంటూ అనేకమైన మాటలు అన్నారు. ఇలా ఎన్నో అవమానాలు చూశాడు. సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అతని పోస్టర్లు చించేసేవాళ్ళు. మీడియా కూడా అతన్ని తీవ్రంగా విమర్శించింది. కానీ విజయ్ ఒక్క ఇంటర్వ్యూలో కూడా ఎవ్వరితోనూ కోపంగా మాట్లాడలేదు. ఎవ్వరికి కౌంటర్ ఇవ్వలేదు. తన బాధను, తన కష్టాన్ని తన పని రూపంలో చూపించాడు. అలా రోజుకు రోజు తను మార్చుకుంటూ వెళ్ళిపోయేవాడు. డ్యాన్స్ ప్రాక్టీస్ చేశాడు, ఫైట్ ప్రాక్టీస్ చేశాడు, యాక్టింగ్ ప్రాక్టీస్ చేశాడు, పబ్లిక్తో ఎలా ఉండాలో నేర్చుకున్నాడు. అన్ని నిశ్శబ్దంగా నేర్చుకున్నాడు. ఆ తర్వాత ఒక్కో సినిమా అతని జీవితాన్ని మార్చేసింది. అతను తీసిన ప్రతి సినిమా హిట్ అవటం మొదలుపెట్టింది. విజయ్ పేరు తమిళనాడంతా మారుమోగిపోయింది. తర్వాత వరుసగా హిట్లు వచ్చాయి. తుపాకీ, మాస్టర్, ఇలా ప్రతి సినిమా ఒక సంచలనమే, ప్రతి డైలాగ్ ఒక నినాదమే, ప్రతి పాట ఒక పండగే. ఇంతలో విజయ్ జీవితంలో పెళ్లి జీవితం ప్రారంభమైంది. సంగీత, ఆమెను వివాహం చేసుకున్నాడు. 2 పిల్లలు పుట్టారు. కొంతకాలం విజయ్ జీవితం చాలా ప్రశాంతంగా కనిపించింది. సినిమాలు, కుటుంబం, అభిమానులు అంతే, అన్నీ బాగానే ఉన్నాయి, అంత బాగానే ఉంది అనిపించింది. కానీ స్టార్డమ్ ఎంత పెరుగుతుందో వివాదాలు కూడా అంతే పెరుగుతాయి కదా. సోషల్ మీడియాలో తన కుటుంబం జీవితం గురించి ఎన్నో వార్తలు వచ్చాయి. తన భార్యతో దూరం పెరిగిందని, ఒక నటితో దగ్గర సంబంధం ఉందని రోజు రోజు కొత్త కొత్త వార్తలు, కొత్త వీడియోలు, కొత్త విమర్శలు. అయినా విజయ్ మాత్రం ఎక్కడా పెద్దగా స్పందించలేదు. ఎందుకంటే అతనికి ఒక్క విషయం తెలుసు, మాటలు కొంతకాలమే వినిపిస్తాయి, పని మాత్రం చరిత్రలో మిగిలిపోతుంది అని. ఇక అక్కడి నుంచి విజయ్ పూర్తిగా మారటం మొదలుపెట్టాడు. అందరి హీరోలాగా కేవలం సినిమా, ఆడియో ఫంక్షన్లో మాత్రమే కనిపించలేదు. విద్యార్థులను కలవటం మొదలుపెట్టాడు. పేదలకు సహాయం చేయటం అలవాటు చేసుకున్నాడు. ఫాన్స్ని సేవా కార్యక్రమాల వైపు మళ్లించాడు. చిన్న చిన్న విషయాలకు కూడా ప్రజల మధ్య ఉండటం మొదలుపెట్టాడు. అతని నడకలో రాజకీయం నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాడు. ఒకరోజు అందరూ ఊహించిన వార్త నిజంగానే అయింది. టీవీకే అనే పార్టీని ప్రారంభించాడు. కొంతమంది ఆనందపడ్డారు, మరికొంతమంది నవ్వారు. ఇంకో సినిమా హీరో వచ్చాడు రాజకీయాల్లోకి అని అతన్ని ఎద్దేవా చేశారు. కొన్ని రోజులు మాయమైపోతాడు, ఇతని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు కొంతమంది. కానీ విజయ్ మళ్ళీ అదే చేశాడు. ఎప్పట్లాగే నిశ్శబ్దంగా పని చేసుకుంటూ వెళ్ళిపోయాడు. తన పని తను మొదలు పెట్టాడు. ప్రజల సమస్యలు వినటం, యువతతో మాట్లాడటం, గ్రామాల్లో తిరగటం, రాజకీయాలని సినిమా డైలాగ్లా కాకుండా నిజ జీవితంలో బాధ్యతలా తీసుకొని ముందుకు వెళ్ళాడు. అక్కడే ప్రజలు అతను ఒక హీరోని కాదు, ఒక మంచి మనిషి అని ఆలోచించడం మొదలుపెట్టారు. ఇలా సాగుతున్న ప్రయాణంలో ఎన్నికలు రానే వచ్చాయి. తమిళనాడంతా ఉత్కంఠ. ఒకవైపు అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులు, మరోవైపు సినిమా నుంచి వచ్చిన ఒక చిన్న మనిషి. ఫలితాలు రావటం మొదలయ్యాయి. 1వ రౌండు, 1వ నియోజకవర్గం. ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. ఒకప్పుడు అతను హీరో కాలేడు అన్నారు, కానీ తమిళనాడుని శాసించే స్థాయికి వెళ్ళిపోయాడు. అతను రాజకీయాలకు నిలబడలేడు అన్నాడు, కానీ అదే మనిషి ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాడు. అతనే విజయ్. ఆ క్షణంలో అతని కళ్ళ ముందు చిన్నప్పుడు బాధలు కనిపించాయి, చెల్లెల జ్ఞాపకం కనిపించింది, అతనిపై నవ్విన వాళ్ళు గుర్తుకొచ్చారు, అతని కుటుంబంపై వచ్చిన వార్తలు గుర్తుకొచ్చాయి. కానీ బాధలన్నింటినీ దాటుకుని వచ్చిన విజయ్ మాత్రం అలాగే నిలబడి ఉన్నాడు. ఈరోజు కోట్లాది ప్రజల ఆశగా నిలిచాడు. జీవితం ఒక విషయం నేర్పుతుంది, నిశ్శబ్దంగా భరించిన బాధ ఒకరోజు మనల్ని ఒక ఎత్తుకు తీసుకువెళ్తుంది. చిన్నప్పుడు ఎంతో మౌనంగా ఉండే ఆ మనిషి ఈరోజు ఒక రాష్ట్రానికి నాయకుడయ్యాడు. అతనే
దళపతి విజయ్. ఫ్రెండ్స్, ఇంకా అనేకమైన విషయాలు తెలుసుకోవడం కోసం ది అమరావతి వాయిస్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. మీ జర్నలిస్ట్ శ్రీనివాస్.